పల్నాడు నర్సరావుపేటలో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రొంపిచెర్లలో ప్రత్యేక మెగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషితో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. కోట్ల రూపాయల నిధులతో అటు కోటప్పకొండ దేవస్థానం గ్రామాలకు అన్ని వైపులా రోడ్లను తీర్చిదిద్దామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామంటున్న పల్నాడు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతిలో భాగంగా స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ పల్లె గ్రామాలుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నర్సరావుపేట నియోజకవర్గంలోనే పలు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ప్రస్తుతం రంపిచెర్ల మండలంలో ఎంపీడీ కార్యాలయంలో కూడా సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే చదలవాడ ఉన్నారు. ఆయన మాటలు తెలుసు సార్. పవన్ కళ్యాణ్ ఒక పిలుపునిచ్చారు, స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి, ప్రతి ఎమ్మెల్యే కూడా నడుం బిగించి గ్రామాలను శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కార్యక్రమాలు ఏమేమి చేపట్టారు? మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తున్న మన నేతలిద్దరు కూడా మనం అందరం కూడా రుణపడి ఉండాలి. ఇవాళ సంక్రాంతి సందర్భంగా అందరం కూడా పల్లె సంక్రాంతి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. స్వచ్ఛ సంక్రాంతి అంటే ప్రతి పల్లె బాగుండాలి, స్వచ్ఛ పల్లెలు. ఈ కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యే కూడా గ్రామాలకు వెళ్ళాలి, గ్రామాల్లో ఉన్న మరి పారిశుధ్యాన్ని కూడా మరి అన్ని కూడా శుభ్రం చేయాలి. మరి కాలువలు శుభ్రం చేయటం, రోడ్లు శుభ్రం చేయటం, అదేవిధంగా తాగునీరు కూడా బాగా చక్కగా వచ్చేటట్టు ఏర్పాటు చేయమని చంద్రబాబు నాయుడు గారు పిలిపి ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో మరి ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మొన్న పసుపు ప్రదర్శన పెట్టడం జరిగింది. వారం రోజులు మరి ఎంతో ఘనంగా చేయడం జరిగింది అనమాట. దాదాపు 160 మరి ఎడ్ల జతలు కూడా రావడం జరిగింది, ఎడ్ల ప్రదర్శన చేయడం జరిగింది. మరి దాదాపు కొన్ని వేల మంది, లక్షల మంది దాకా దాన్ని వీక్షించారు. అదేవిధంగా నిన్న పాడుతా తీగ ఈటీవీలో మరి ఈటీవీ మీటీవీ అనే కార్యక్రమంలో ఈటీవీ 30 ఈనాడు 50 అనే కార్యక్రమాన్ని చేపట్టి మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. ఇదే విధంగా ప్రతి పల్లెకి వెళ్ళటం, మరి పల్లె సంక్రాంతి కార్యక్రమాన్ని అమలు చేయమని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పాల్గొనడం జరిగింది. ఇవాళ నర్సరావుపేట మరి రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గ్రామ నాయకులు, కార్యకర్తలు, మరి మహిళలందరూ కూడా, డ్వాక్రా మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ మీద చాలా పారదర్శకంగా పనిచేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా, మీరు కూడా ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మీరే చీపిరి బట్టి చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో చూసినటువంటి పరిస్థితి. సో గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా అభివృద్ధి అటకెక్కినటువంటి నేపథ్యంలో మీరు వచ్చిన తర్వాత గ్రామంలో కానీ అటు పట్టణంలో ఎలాంటి నిధులు తీసుకురాగలిగారు? స్వచ్ఛ భారత్ ఒక ప్రత్యేక నిధులు కేటాయించడం ఏమైనా జరిగిందా? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటువంటి కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా దాదాపు 16 రోడ్లు మరి శంకుస్థాపన చేసి రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి కొత్తపాలెం నుంచి కోటప్పకొండ దాకా 5 కోట్ల నిధులతోటి మరి శివరాత్రికి రోడ్డు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డుని కూడా మరి శంకుస్థాపన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పల్లెల్లో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా, పిఆర్ రోడ్లు కానీ, పిఐ రోడ్లు, వీటన్నిటిని కూడా నిధులు మంజూరు చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా పల్లెలు ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి సైడ్ కాలువలు కట్టడం, సిమెంట్ రోడ్లు వేయటం, బీటీ రోడ్లు వేయటం, ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే చెట్లు నాటడం ఒకటి, కాలువలు శుభ్రం చేయటం, శానిటరీ వర్క్ ఎక్కువ చేయిస్తా ఉన్నారు. మరి గడిచిన మరి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా కానీ మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామాలు బాగుండాలి. గ్రామాలు బాగుంటేనే పల్లె ప్రజలు, రైతులు కూడా బాగుంటారు. రైతులందరూ కూడా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కానీ చక్కగా చేయగలరు. మరి వ్యవసాయం చేసే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ పొలాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకుంటారో అట్లానే గ్రామాల్లో ఉన్న రోడ్లను శుభ్రం చేసుకోవాలి, కాలువలను శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా మంచి వాతావరణం ఉండాలి. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం, మరి రోడ్లు, కాలువలు బాగుంటే కనుక ఆరోగ్యం బాగుంటుంది అనే కార్యక్రమం చేపట్టి మరి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా అనిపిస్తుంది అంటే తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఎక్కడ చూసినా
అసలు డొంక రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ పూర్తిగా కూడా గుంటలమయంగా మారినటువంటి నేపథ్యంలో త్వరితగతిన సంవత్సరాల కాలంలోనే ఎక్కడ చూసినా కూడా రోడ్లు అద్దంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. మీరు సచివాలయంలో ప్రతిసారి వెళ్ళినట్టు కూడా చాలా మంది మంత్రులు కలుస్తున్నారు. మంత్రులు కూడా పూర్తి స్థాయిలో మరి నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా అనిపిస్తుంది? అంటే సంవత్సరాల కాలంలో ఇంత మేరకు అభివృద్ధి చేయడం పట్ల ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల్లో ఎంతసేపు ఎక్కువ మంది ఎక్కువ రోజులు ఉంటే గనక ఎక్కువ గంటలు వారిని గమనిస్తా ఉన్నారు. వారు అడిగింది ఏదైనా చేస్తా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో మేము ఏది అడిగినా కానీ కాదనకుండా మొన్న లింగొంట శివారులో 2 రోడ్లు బాగు చేశాం. ఆ డొంక రోడ్లు 2 కూడా మేమే స్వచ్ఛంద నిధులతో బాగు చేసుకున్నాము. మా దాదాపు 6 కిలోమీటర్ల విస్తీర్ణంలో దాన్ని బాగు చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము అడగంగానే ఎమ్మెల్యే అడగంగానే ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. రైతులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేద్దామంటే ఆ కార్యక్రమం చేద్దాం అంటారు కానీ ఎప్పుడు కూడా ఎదురు చెప్పరు. మరి మా నాయకులందరూ కూడా కార్యక్రమాన్ని ఏది చేపట్టినా కానీ ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇటువంటి నాయకులు మరి కార్యకర్తలు ఉండటం అనేది ఉమ్మడి కూటమికి చాలా అదృష్టం. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ కి పెద్దపీట వేసింది. అదే గ్రామం అదే ప్రాంతంలో కూడా అటు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గ్రామాల్లో మరి అటు సీపిరి పట్టి పూర్తి స్థాయిలో గ్రామాలు శుభ్రం చేయటమే కాకుండా సంక్రాంతి సంబరాలు కూడా అటు ఆ ప్రజలతో మమేకమవుతూ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో అటు మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు వచ్చేటువంటి నేపథ్యంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా